నిజంగా హానెస్ట్‌గా చెప్పాలంటే తెలుగు వెబ్ సీరీస్‌లు అంటే కొంచెం భయపడేవాడిని నేను. దేనికంటే అనేక వెబ్ సీరీస్‌లు చూసినప్పుడు ఆ కంటెంట్ వైపుగా చాలా వెనకబడిపోయాం. అది నిజం. కానీ ఈ రోజున ఖచ్చితంగా మనం వెనకబడిపోలేదు. మనకి కూడా సోర్స్ వస్తే పర్ఫెక్ట్‌గా తీయగలమని చెప్పి నిరూపించిన ఒక దర్శకుడు కనిపించాడు. ఆ సినిమా ఆ వెబ్ సీరీస్ టైటిల్ నుంచే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఆ టైటిలే 'వికట కవి'. అతనే ఆహ్, ప్రదీప్ మద్దాలి. రైట్? యెస్ సార్. రైట్. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ప్రదీప్ సార్. గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సార్. నేను చాలా ఎంజాయ్ చేశాను మీది. యాహ్! స్టార్ట్ చేశాను. స్టార్ట్ ఎండ్ ఎక్కడెక్కడ లాకులు పెట్టారో అక్కడక్కడ మీరు లాకులు విప్పిన విధానం Yes. సూపర్గా ఉంది. నాకంటే ఆహ్, ఒక వెబ్ సిరీస్ అంటే తెలుగు వెబ్ సిరీస్‌లని ఎందుకు నేను చిన్న చూపు అని నేను అనకూడదు. నేను చూడను కూడా అట్లా. యాహ్! నేను ఏ కంటెంట్ అయినా చాలా పాజిటివ్‌గా బాగా చూస్తాను. అలాంటి నాకే నచ్చకుండా నాకే విరక్తి తెప్పించారంటే అసలు అది ఈ పనికిరాని కంటెంట్లే నేను చెప్పింది. అది వాళ్ళు ఎవరన్నా ఫీల్ అయినా నేనేం చేయలేను కానీ Yeah. బాగున్న వాటిని నేను నెత్తినేసుకుని ఊరైతా. మీరు ఎవరో తెలియకపోతే మీ గురించి నేను ఎంక్వైరీ చేసుకొని నెంబర్లు అడిగి ఎంత చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చానో నాకు తెలుసు. పొద్దున కూడా మీ పిఆర్ ఎవరైతే ఉన్నారో శివత మీ గురించి పావుగంట మాట్లాడా. ఎంత బాగా తీశాడు ఈ మధ్యకాలంలో. యెస్ సార్. ఎంత ఇంటెన్స్. నాకు మధ్యలో ఇంకొక వెబ్ సిరీస్ కూడా ఎప్పుడో ఒకటి నచ్చింది సార్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మీది. సూపర్. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీకేమో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఆ కలెక్షన్లు, ఆ ఓపెనింగ్స్, ఆ హడావుడి లేకపోతే మీకు తెలీదు. కానీ మీరు చేసింది ఎక్స్ట్రార్డినరీ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. చక్కగా ఫ్యామిలీస్ అందరూ కూర్చొని భయంగా జాగ్రత్తగా ఇప్పుడేమైద్దో అప్పుడేమైద్దో అనే ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారు సార్. సూపర్. థ్యాంక్ యూ. సార్ మీ ప్రస్థానం నాకు తెలుసు. 47 రోజులు అనే ఒక సినిమా. అవునండి. అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. చాలా కూల్గా సైలెంట్గా టాప్ కింద నీరులాగా ఒక మంచి డైరెక్టర్గా ఎదుగుతున్నారు. యెస్ సార్. ఎలా వచ్చారు సార్ ఇండస్ట్రీకి? నేను బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సార్. మాది రాజమండ్రి. ఓకే. సో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 4½ ఇయర్స్ చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు, పూరి గారు ఒకేసారి పరిచయం అయ్యారు నాకు. ఓ అనుకోకుండా బై గాడ్స్ డెస్టినీ పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఇంకా రిజైన్ చేసేసి పూరి గారి దగ్గర దేవుడు చేసిన మనుషులు 2012 అప్పుడు బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయ్యింది. ఆఫీస్ అంతా కలకల్లాడుతూ హడావిడిగా ఆయన చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ చూసిన టైంలో ఎంటర్ అయ్యారు. ఇంకా అట్లా ఒక 5 ఇయర్స్. అప్పటికి పూరి గారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోకిరి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాక మళ్ళీ లెగిసిన టైము అదే అండి. అప్పుడే కొంచెం ఆఫీస్ అంతా కూడా అందరూ జోష్లో ఉన్న టైంలో నేను ఐటీ బ్యాగ్స్ అత్తుకుని ఇక్కడికి వచ్చా. దాని తర్వాత ఇంకా దానికి అప్రెంటిస్గా ఆఫీస్ వర్క్స్ ఉండేవాడి అండి. ఇంకా కెమెరామెన్ గంగతో రాంబాబు నుంచి ఇంకా సార్తో ఫీల్డ్లో కంటిన్యూగా ఉన్నా. సూపర్ సార్. అది అంటే అయితే పూరి గారి బ్రాండ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి. సూపర్. ఒక ఐటీలో సేఫ్టీ లైఫ్. అవును సార్. సేఫ్టీ జర్నీ. అవును సార్. ప్రశాంతం ఎవరికైనా చెప్పుకోవడానికైనా నాకు ఇలా పలానా జాబు ఇది అని ఉండే ఒక పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చున్నారు. అవును సార్. ఈ పీరియడ్ ఏం చేశారు సార్? ఈ పీరియడ్ అంటే ఆయనతో ఉన్న 5 సంవత్సరాలు అసలు తెలియలేదు సార్. ఐటీ జాబ్ వదిలేసానని బాధ లేదు. ఆయన ఒక చాలా డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉండేది ఆయనది సినిమాల్లో. ఆయన స్టాఫ్ అవనివ్వండి, మా టీం అందరూ కూడా నాకు ఐటీ జాబ్లోనే ఉండేది. ఆయన పే కూడా రాగానే వీడు జాబ్ వదిలేసి వచ్చాడు ఈ అబ్బాయి, ఇతనికి ఒక పే కావాలని చెప్పి బిఎస్ఎన్ ప్రసాద్ గారు దేవుడు చేసిన మనుషులు ఆయనతో చెక్ ఇప్పించారు రాగానే. అంత మంచిగా చూసుకునేవారు ఆయన. ఆ 5 ఇయర్స్ నాకు అసలు సినిమా స్ట్రగుల్ తెలియదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడగానే వికట కవి గురించి ఎట్లాగో మాట్లాడతాము. కానీ నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. చెప్పండి సార్. పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒక అసోసియేట్గా చేరాలంటే ఎంత కష్టం అండి. అవునండి. అంత ఈజీగా ఎలా సంపాదించారు జాబ్? ఈజీ ఏం లేదు సార్. అంటే నేను 2010 గోలీమార్ రిలీజ్ అయిన టైంలో ఐటీ జాబ్లో ఉన్నప్పుడు కలిసేవాడిని సార్. యాజ్ ఎ పోస్టర్ డిజైనర్గా పరిచయం ఆయనకి. నేను రాము గారి దగ్గర పోస్టర్స్ చేస్తూ రాము గారు అప్పలరాజ్ సినిమా అబ్జర్వేషన్లో చూస్తున్నప్పుడు నా మనసు అంతా ఈయన వైపు ఉండేది. నాకు ఆయన ఆది గురువులా చూసేవాడిని రాము గారిని. బట్ ఈయనతో పనిచేయాలి, కిక్ వేరు ఇది. ద్రోణాచార్యుడు. ఈయన ఏమో అక్కడ ఉన్నావు కదా రాము గారి దగ్గర, నా దగ్గర స్టాఫ్ అంతా కథలు రూపురేది ఉన్నప్పుడు చెప్తారులే అనేవారు. అట్లా 2 ఇయర్స్ అయిపోయింది సార్. ఇంక ఇలా కాదు సార్, ఇంక నేను రిజైన్ కూడా చేసాను అంటే అవునా సరే అయితే వచ్చేసాయని చెప్పి ఇంకా మీరు అన్నట్టుగా చాలా కష్టం సార్. చాలా అంటే ఎంత కష్టం అంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వలేనంత పరిస్థితి అలా ఉంటుంది. నేను పర్సనల్గా అంటే నేను కొంచెం ఒక 4 ఏళ్ళు చూసిన తర్వాత ఎంపీ లెటర్లు
మినిస్టర్ ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తుండేవి ఆయన మీ దగ్గర. దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని పూరి గారి దగ్గర. విచిత్రం ఏంటంటే ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు యా. బీటెక్లో ఎంటెక్లు చేసిన వాళ్ళు బీటెక్స్ ఎంటెక్స్ చేసుకుంటూ జాబులు చేసుకునే వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు సార్ ఆయన దగ్గరికి. వాళ్ళు చిన్న అవకాశం సార్ ఒక్క సినిమా మీ దగ్గర నేర్చుకుంటాం అంటే ఒక నవ్వి ఇప్పుడు కాదు నేను చెప్తానని పంపిస్తారు. అవును. ఈ ప్రాసెస్లో మీకు నిజంగా స్ట్రగుల్ అయింది ఎక్కడ ఈ 12 ఏళ్ళ జర్నీలో? స్ట్రగుల్ అంటే నిజంగా పూరి గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక స్ట్రగుల్ లాగా ఫీల్ అయింది. ఫీల్ అయ్యారా సార్? అంటే అప్పటి వరకు అసలు నాకు అంటే ఒక ఇంట్లో మనిషి, ఒక అమ్మా నాన్నతో ఎంత సేఫ్టీగా ఉన్నానో ఆయన దగ్గర ఉన్నప్పుడు అంత ప్రొటెక్టివ్గా ఉండేవాడిని. ఓకే. అంటే ఒక ఇంట్లో మనిషిలాగా కేవ్లో ఉండేవాళ్ళ సార్? కేవలం ఉండేవాడు. అంటే కేవ్కి నేను రెగ్యులర్గా వచ్చేవాడిని సార్. అవును తెలుసు. సో దాని తర్వాత ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఇక్కడ వాటర్ టెస్ట్ చేస్తూ కథ ప్రయత్నాలు, డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు అప్పుడు అంటే పెద్ద స్ట్రగుల్ కాదు కానీ బట్ ఓకే. యా అదే అంటే ఇప్పుడు మీరు అక్కడ అంత మంచిగా చూసారు లైఫ్. అవును సార్. ఇంత ఈజీగా ఉంటుంది కదా, ఏముంది నేను కూడా పూరి దగ్గర ఇన్ని సంవత్సరాలు చేశాను కదా, చాలా ఈజీగా కథ చెప్పి ఒప్పించుకోగలను అనే ధైర్యంతో బయటకు వచ్చారా, లేకపోతే పూరి గారే నువ్వు వెళ్ళి చేసుకోమన్నారా? నేను 2000 ఆయన దగ్గర ఉన్నప్పటి నుంచి ప్రయత్నంలో ఉన్నానని తెలుసండి. సో ఇట్లా ఇంకా అప్పుడు సత్యదేవ్ కూడా జ్యోతిలక్ష్మి అయిపోయింది, ఆ అబ్బాయిని నేనే పూరి గారికి పరిచయం చేశా. సత్యదేవ్ లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చింది మీరేనా? నేనే సార్. తను ఒక 2 ఫిల్మ్స్ చేశాడు. ప్రదీప్ అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు రోషన్తో ఫిల్మ్ చేస్తున్నారు వైజయంతి ఫిల్మ్స్లో. ఓకే. వైజయంతి ప్రదీప్ అతను నా ఫ్రెండ్ అనమాట. తనతో ఒక సినిమా చేశాడు సత్య, మైనే ప్యార్ కియా అని చెప్పి. దాంట్లో ఒక 50-year-old రోల్ ప్లే చేశాడు. మేము హార్ట్ అటాక్ ఆడిషన్స్ చేస్తున్నాం అన్నపూర్ణలో. తను ప్రదీప్ పిలిచి భయ్య ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చూడు, చాలా మంచి ఆర్టిస్ట్ అంటే అవునా అని చెప్పి ఏదో సీన్ చూపించాడు. చూస్తే అద్భుతంగా చేస్తున్నాడు కానీ టచ్లో ఉంటా, దీంట్లో అయితే నాకు తెలియదు అని చెప్పి అదే జరిగి 1.5 year పైన అయిపోయింది. బట్ ఎక్కడో మైండ్లో అతను స్టక్ అయిపోయాడు. అతన్ని ఖచ్చితంగా పూరి గారికి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు జ్యోతిలక్ష్మి మొత్తం నేనే, అంటే ఇంకా స్టోరీ దగ్గర నుంచి కాస్టింగ్ అంతా కూడా వన్ మ్యాన్ షో. అంటే ఆల్మోస్ట్ ఇంకా పూరి గారు అడిగితే డైరెక్షన్ అంటే ఫస్ట్లో వేరే డైరెక్టర్ అనుకున్నారు, ఇంకా అన్నిట్లో ఉన్నాను సార్. సో కాస్టింగ్లో కూడా ఆ ప్రాముఖ్యత ఆడిషన్స్ నేనే చేసేవాడిని. సో సత్య నెంబర్ తీసుకున్నా ప్రదీప్ దగ్గర, తీసుకుని భయ్య ఇలాగ ఇచ్చారు కదా, చూపించారు అబ్బాయి ఎవరు అంటే సత్య పంపిస్తానని చెప్పి ఆయన పంపించాడు. వస్తే అప్పుడు అలాగా సత్య ఎంటర్ అయ్యాడు. సో ఆ గ్రాటిట్యూడ్తో మనోడు డార్లింగ్ మనం ఏదైనా చేయాలి అని చెప్పి అప్పటి నుంచి ఉన్నాడు. ఇంకా జ్యోతిలక్ష్మి అయిపోయింది, నేను ఒక కథ అనుకున్నా, ఆ కథ వేరే పెద్ద హీరో కూడా రెడీగా ఉన్నారండి. బట్ మా ఫ్రెండ్షిప్, నాకు సత్య కంఫర్ట్, అది రఘు కుంచే గారు నాకు అక్కడే పరిచయం, ఆయన పూరి సార్ దగ్గర. సో ఆయన కూడా తమ్ముడు ఇలా ప్రొడక్షన్ అనుకుంటున్నా చేద్దామా అంటే సరదాగా అందరం మన వాళ్ళు కదా, ఒక టీం లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది అనే దాంట్లో వి స్టార్టెడ్ సార్. సూపర్ అండి, సూపర్ జర్నీ. కానీ ఈ జర్నీలో ఒక మంచి హీరోని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారు. డెఫినెట్గా ఈజ్ వెరీ జీనియస్ యాక్టర్ అండి. డెఫినెట్లీ సార్. అసలు చాలా కాలం తర్వాత ఒక న్యాచురల్ యాక్టర్ అందరు మెప్పు పొందుతున్నాడు. కానీ ఇంకా అతనికి తగ్గ హిట్ అయితే పడలేదు. మీలాంటి వాళ్ళు ఇంకెవరిని ఇస్తారేమో చూడాలి. దానికి ఇవ్వక్కలేదు సార్. అంటే ఆల్రెడీ అంటే మేబీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మేబీ సార్. బట్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చిరంజీవి గారు ఆ అప్రిసియేషన్ చూస్తుంటే అది లైఫ్ టైం గుర్తుండిపోయే. ఆయన మన స్టేజ్ మీద కూడా అదే చెప్పాను, అది చాలా రేర్ ఫర్ ఎనీ యాక్టర్ సార్. అంత లెజెండరీ యాక్టర్ ఆయన సత్యాన్ని ఓన్ చేసుకుని గాడ్ ఫాదర్లో మంచి రోల్ ఇచ్చి, ఇప్పటికే మొన్న కూడా తమ్ముడు బ్రదర్ లాగా, అది ఐఎమ్ షూర్ సత్య విల్ చెరిష్ దట్ ఫర్ లైఫ్ టైం. అండ్ మాకు కూడా చాలా ఆనందం చూస్తే అది. ఎక్కడ ఏ బీజీ వేస్తే ఏ చిట్ అయిందో అదే అండి. వెరీ గుడ్. అయితే సార్ మరి ఇంత స్టార్డమ్ ఇప్పుడు మీరు పూరి గారిని చూస్తే మొదటి సినిమా నుంచే ఒక పెద్ద స్టాండర్డ్లు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అవును సార్. కానీ బయటకు వచ్చిన మీకు చూస్తే ప్రపంచం సార్ ఇంకోలాగా కనబడి ఉంటుంది. ఖచ్చితంగా సార్. అంటే రియాలిటీ వేరు కదా. రియాలిటీ వేరు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఏం లేదు అంటే నా డెసిషనే సార్. అదే అంటున్నా కదండి. అంటే ఇది వేరే పెద్ద 47 రోజులు నేను చూశాను. అయినో మీకు మొదటి ఛాన్స్ వచ్చింది అక్కడే. అవును సార్. వచ్చినప్పుడు ఇప్పుడు మా గురుగారు లాగా ఏ రామ్ గోపాల్ వర్మ ఆది గురు శివతో కొడితే, అవును సార్, పూరి గారు పవన్ కళ్యాణ్తో కొట్టి చూపించారు కదా, మనకి అలాంటి ఛాన్స్ వస్తుంది వెయిట్ చేస్తే అని అనిపించలేదా మీకు? చెప్పారు సార్ చాలామంది సీనియర్స్, వెయిట్ చెప్పేది పెద్ద బ్యానర్, పెద్ద హీరో, మంచి కార్డు ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నా కూడా నాకు అదే అంటున్నా సార్. సత్యాన్ని నాకు చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్. సో ఈ కథకి అతను చాలు. నాకు ప్రొడ్యూసర్ రగ్ గారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు.
సో దిస్ కెన్ బి ద ఆపర్చునిటీ అన్నట్టే ఇంకా నేను స్టార్ట్ చేశాను. అంటే ఇంకా అంత పెద్దగా ఆలోచన అది కూడా అంత ఏమి సెకండ్ థాట్ లేదు సార్ కరెక్ట్ దాంట్లో. సరే. అయితే ఆ 47 రోజుల తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ ఏం లేదు సార్. దాని తర్వాత 2020 కోవిడ్లో రిలీజ్ చేసాం సార్. దాని తర్వాత కోవిడ్లో కూడా ఒక మంచి 2-3 ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్ చేసాం. కోవిడ్ సెకండ్ వేవ్కి ఇంకా ఎఫెక్ట్ అయిపోయి బ్యాక్ వెళ్ళాయి. కోవిడ్ వల్ల కొంచెం డిస్టర్బ్ అంతే కదా? అంతే అంతే. మధ్యలో ఇంకేమి మీకు దానికి కూడా 47 డేస్ కూడా మీ ప్రొడ్యూసర్స్ కానీ మీ సినిమా కానీ అంత సేఫ్, చాలా బాగుంటుంది, వెరైటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే రఘు గారు ఇప్పటికీ హ్యాపీ మూమెంట్ అదే. నాకు ఇప్పటికీ వీఆర్ గెటింగ్ సమ్ మనీ ప్రైమ్. ఎస్ ఎస్. అంటే జీకి అవుట్ రైట్కి ఇచ్చామండి. అది కాకుండా ప్రైమ్లో కూడా దే ఆర్ గెటింగ్ రెవెన్యూ ఎవ్రీ మంత్ ఎంతో కొంత శాలరీ లాగా వస్తుంది అని చెప్తున్నాడు. వెరీ నైస్ అండి. కమింగ్ టు దిస్ వికట కవి. యా సార్. వికట కవిలో ఫస్ట్ నేను నెగిటివ్ స్టార్ట్ చేసి పాజిటివ్కి వెళ్తాను. యా షూర్. వికట కవి అనేది వినగానే అందరికీ ఒక నవ్వు వచ్చేస్తుంది. అరే ఆయన ఎంత తెలివిగలడు, ఎక్కడొకక్కడ లిటికేషన్ పెడతాడు, ఎక్కడొకక్కడ నవ్విస్తాడు, తన మాటలతోనో ఏదో గరడీ చేస్తాడని ఒక మైండ్ సెట్ నాలాంటికి ఉంది. అంటే వికట కవి తెనాలి రామకృష్ణ అని నాకు తెలుసు కాబట్టి, మీ దానిలో అసలు అక్కడ ఎక్కడ కూడా ఆ పాయింట్లో వికట కవి అని టైటిల్ పెట్టినందుకు దానికి జస్టిఫికేషన్ ఏమని చెప్తారు మీరు? జస్టిఫికేషన్ అంటే సార్, అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆయన చాలా సంవత్సరాలు స్పైగా డిటెక్టివ్గా కూడా ఉన్నారు. సో దాన్ని మేము స్పైగా డిటెక్టివ్గా ఉన్న సంగతి చాలా అంతర్లీనంగా చాలా తెలిసిన వాళ్ళకి మాత్రమే, వికట కవి గురించి గొప్పగా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. పైన వికట కవి అనగానే తెనాలి రామకృష్ణ అని అనే హాస్యమే గుర్తొస్తుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. బట్ హాస్యం కూడా వెరీ స్లాప్స్టిక్గా మీరు చూస్తే అక్కడక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు లేదా తను హీరోయిన్తో పాటు ఆ చిన్న హ్యూమరస్ టచ్తోనే వెళ్ళాం సార్. అంటే ఆ విటీనెస్ మిస్ అవ్వకుండా, మేబీ పై లేయర్లో అంత వచ్చి ఉండకపోవచ్చు కానీ, బట్ వీ మెయింటైన్ దట్ విటీనెస్ ఇన్ దట్ క్యారెక్టర్ అండి. ఆఫ్ కోర్స్. ఇకపోతే ఆ లొకేషన్, మీరు ఎన్నుకున్న పార్ట్ కానీ, నేను ఎక్కడ కథ రివీల్ చేయను, మీరేం కంగారు పడకండి, ఐఎమ్ నాట్ ఏ స్పాయిలర్. డెఫినెట్గా కూడా మీరు కాస్ట్ ఒకటి నాకు భలే నచ్చింది సార్. ఎంత నచ్చిందంటే నరేష్ అగస్త్య దగ్గర నుంచి రఘు, మీరు తీసుకున్న మెయిన్ క్యారెక్టర్సే 6 క్యారెక్టర్స్ నా రివ్యూలో చెప్పాను నేను. 6 క్యారెక్టర్స్తోని 6 ఎపిసోడ్స్ రఫ్ ఆడించడం చెప్పాను. యాక్చువల్లీ అది కరెక్ట్, నేనేదో మీ ముందు చెప్తున్నట్టు ఏం కాదు. దీనికి సంబంధించి బడ్జెట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి సార్ మామూలుగా? ఓకే, అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. బడ్జెట్స్ అంటే ప్రొడ్యూసర్కి అంటే అది చాలా మంది తెలిసిందే సార్. మీరు అంటే ఒక సెటప్ చేశారు నాకు, ఆ ఓల్డ్ 1940s 50s సెటప్ ఒకటి చేశారు. అవును సార్. అది నాకైతే అమ్మో ఏంటి ఎంత ఖర్చు పెట్టారు అనిపించింది. అందుకని నాకు కొంచెం అదంటే మీది రిచ్ ఫీలింగ్ వచ్చింది అక్కడే అనేది చెప్పడం అని నా ఉద్దేశం. ఖచ్చితంగా. అంటే ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తలూరి గారు అందరికి తెలిసిందే. అంటే ఆయన ప్రొడక్షన్స్ క్వాలిటీ ఎక్కడ ఏ రోజు కాంప్రమైజ్ అవ్వరు కానీ పాపం ఆయనకి ఎందుకో హిట్ రాలేదు. అంతే అండి. పాపం వీ ఫీల్ దట్ అదే సార్ కోట్ రావాలి అంటే ఈజ్ సో ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అంటే ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ ఉండదు, డైరెక్టర్గా ఫ్రీడమ్ ఇస్తారు. రావాలి ఒక పెద్ద మేజర్ బ్లాక్ బస్టర్ రావాలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు మాదానికి సార్, ముందే చెప్పారు ప్రదీప్, జీ వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు, ఇది దీంట్లో నువ్వు చేయగలవా, వెరీ స్ట్రైట్. ఆయన నో అటు ఇటు మాట్లాడటం. మీరు చేశారా సార్? చేసాం సార్. అండ్ వీ అచీవ్డ్ దట్. అది నేను నాకు గర్వంగా చెప్పుకోగలను. అంటే సార్ కూడా ఇప్పుడు మొన్న చాలా హీస్ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా కాలం తర్వాత హిట్ బాగుంది. ఎక్కడ అనుకున్న దాన్ని దాటకుండా, ఎందుకంటే ఆయన కథ నాకంటే ముందు నుంచి తెలిసింది. ఇంత స్పాన్ వరల్డ్ ఉన్న కథని నువ్వు దీనిలో చెప్పగలవా? లేదు సార్ చెప్దామండి, ఐ విల్ సిట్ విత్ ద రైటర్, ఎక్కడ టోన్ డౌన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఆయన ప్రొడక్షన్ టీం కూడా వెరీ ఎఫిషియెంట్ టీం అండి. ఈపీ సాగర్ గారు, సో వాళ్ళంతా డిజైన్ చేశారు ప్రొడక్షన్. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీతో కొన్ని టైఅప్స్, అవుట్డోర్స్ కూడా 2 అవుట్డోర్స్ వెళ్ళినా కూడా ఎక్కడ బడ్జెట్స్ క్రాస్ అవ్వకుండా. అవుట్డోర్స్ పెద్ద నాకు తెలిసి మీకు ఇబ్బంది అయ్యి ఉండదు. నాకు తెలిసి ఆ సెటప్స్ను అంటే అవుట్డోర్ కూడా తెలియకుండా కాస్ట్లో వెళ్ళిపోతాయి సార్. మేజర్లీ విజువల్గా తెలియపోయినా, అంటే ఫారెస్ట్ కనిపిస్తుంది, ట్రావెల్లో ఉండే లాజిస్టిక్స్ పోతాయి. మోరోవర్లెస్ సెటప్స్ కూడా క్లైమాక్స్ గుడి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఆ టెంపుల్ ఆర్ఎఫ్సీలో సెట్ వేసుకున్నాం, అది అందరూ షాక్ అయ్యేవారు. అక్కడ దేవరా చేశారండి, అక్కడ వాళ్ళు చేశారు, మీరు చేస్తున్నారేంటి అని చెప్పి అందరూ
సర్ప్రైజ్గా షాకింగ్గా మాట్లాడుతుండేవారు. బట్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్ అండి, అంటే ప్రొడక్షన్ టీమ్ అంతా కూడా. నాకు ఇంకొక షాకింగ్ ఏంటంటే మీరు ఒక బర్నింగ్ హిట్ కోసం ట్రై చేస్తున్న ఒక డైరెక్టర్. అవును సార్. అది 47 డేస్ని కరోనాకి అప్ చెప్పేసేద్దాం. యా, దాన్ని మీరు డైరెక్టర్గా నేను పరిగణలోకి తీసుకోవట్లా. యా. ఇదే మీ ఫస్ట్ ప్రోడక్ట్ అనుకోవాలి. దీని ప్రీవియస్గా సర్వశక్తిమయం అని చెప్పి, అవును, సర్వశక్తిమయది నాకు గుర్తుండింది. బట్ కాకపోతే నేను అది కూడా మీరు ఆహాకి ఇచ్చారు. అది హిందీ Z5 సార్, తర్వాత తమిళ్ తెలుగు ఆహా. ఓకే. ఆహాలో అంటే బివిఎస్ రవి గారు బిఎస్ రవి గారు ప్రొడ్యూస్ చేసి గౌతమి గారు వీళ్ళందరూ ప్రియమణి గారు బాలీవుడ్ కాస్టింగ్ అండి అది. సంజయ్ సూరి, సమీర్ సూరి వాళ్ళు. అది నేను డైరెక్ట్ చేసింది. అది కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చిన ప్రాజెక్ట్ సార్. కాకపోతే అది కొంచెం కమర్షియల్ స్పేస్లో రాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ జోనర్. ఇట్స్ ఎ డిఫరెంట్ జోనర్. వై? బికాస్ ఇట్స్ మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కానీ నాకు తెలుసు అది స్టోరీ అందుకని నేను దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. రైట్. సరే, సర్వం శక్తిమయం చూసాను నేను. చూసాను అంటే కొంచెం ఆ స్లో పేస్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, శాస్త్రాలు సంప్రదాయాల గురించి, శాస్త్రాల గురించి, రెడ్డిజం అంటే కాషాయం సంబంధించి ఒక స్మెల్ అయితే ఉంది అందులో. అందుకని నేను దాని గురించి పెద్ద ఏం అవసరం లేదు. చేశారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు చాలా కరెక్ట్గానే చెప్పారు. అయితే ఈ పర్టికులర్ దాని గురించి మాట్లాడతాను సార్. సార్, ఈ కాస్ట్ తీసుకున్న దానిలో నరేష్ని అంతకుముందు ఎవరైనా మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడు మాకు కొంచెం ఓపిక బట్టి కొంచెం మంచి ఆర్టిస్టులను పడదాం, పెద్ద ఆర్టిస్టులను పడదాం అనే మైండ్ సెట్ ఉంటుంది. నరేష్కి అంతకుముందు ఎన్ని చేశారో ఇప్పుడు ఒక మత్తు వదలరా తప్ప ఇంతవరకు లేదు. మధ్యలో చాలా చేశారు సార్ ఆయన. చేశారు. నేను కూడా ఏంటి అబ్బాయి ఇంత మంచిగా చేస్తున్నాడు కదా, కానీ ఎందుకు కరెక్ట్గా తీసుకోవట్లేదని అనిపించింది నాకు. అట్లాంటి అతన్ని ఎలా తీసుకున్నారు? ఎవరి జడ్జిమెంట్ అది? అంటే నాదే సార్, చాయిస్ నాదే. అంటే నేను మత్తు వదలరా చూసినప్పటి నుంచి మాకు కామన్గా ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉండేవాడు, పలాసలో చేసాడు, ప్రవీణ్ అడుగురు అని. తను యాక్టర్. నాకు కాస్టింగ్ ఇందాక నేను చెప్పినట్టుగా సత్య ఎలాగ నాకు 2 ఏళ్ళ తర్వాత ఏడాదిన్నర తర్వాత సబ్కాన్షియస్గా గుర్తున్నాడు పర్ఫార్మెన్స్గా, అలాగే మత్తు వదలరా అబ్బాయి నేను చూస్తే సార్ మా ఫ్రెండే సార్ అబ్బాయి, నేను కనెక్ట్ చేయను అన్నాడు అప్పుడే. లేదులే టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా అన్నా. బట్ ఎక్కడో రిజిస్టర్ అయిపోయింది అది, దీంతో నేను పని చేయాలి నరేష్తో అనేది. ఈ కథ అనుకున్నప్పుడు చాలా బాగుంటాడు కదా. ముందు ఆ గెటప్లో ఐ వాంట్ టు సీ షెర్లాక్ హోమ్స్, దేశీ షెర్లాక్ హోమ్స్, మన తెలుగు షెర్లాక్ హోమ్స్ లాంటి వాడు. కరెక్ట్. ఇతను బాగుంటాడు అనుకున్నప్పుడు జీ వాళ్ళు కూడా, వాళ్ళు పరువు అనే వెబ్ సిరీస్ అప్పుడు షూట్లో ఉందండి. వాళ్ళు కూడా టెరిఫిక్గా చేస్తున్నాడు ఆయన, మా రషెస్ అవి చూస్తున్నాం, వెళ్దాం అని చెప్పాను. కానీ ముందు లుక్ టెస్ట్ చేసాం. ఇంకా అక్కడ అందరూ యునానిమస్గా ఓకేనే సార్. ఐఎమ్ నాట్, నేను ఎందుకు తీసుకున్నారని ఐ డెంట్ క్వశ్చన్, ఎలా తీసుకున్నారు అదే సార్. ఆ మత్తు వదలరా అనేది నాకు ఎక్కడ మైండ్లో ఉండింది, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. నేను కూడా చెప్పింది అదే కదా, నేను కూడా మత్తు వదలరా చెప్పాను. అవునండి. ఆ తర్వాత 10 ప్రాజెక్ట్స్ వచ్చి ఉంటాయి నాకు తెలుసు 100%. నేను ఐ ఫాలో దెమ్. కరెక్ట్గా ఎలా ఉన్నాడు ఏంటి అనేది అన్నీ చూస్తున్నాను నేను. కానీ నాకు పెద్ద పర్సనల్గా పరిచయం లేదు, కానీ హలో అంటే హలో అనుకునే పరిచయం. టెరిఫిక్ యాక్టర్ సార్ తను కూడా. అంటే ఇప్పుడు సత్య నేను ఎంత క్లోజ్గా తన బడ్డింగ్ స్టేజెస్ నుంచి చూశాను, నరేష్ కూడా అంత హార్డ్ వర్కింగ్ యాక్టర్. ఎక్కడి నుంచి సార్ ఇతను నరేష్ సార్? ఆయన గుంటూరు సార్, గుంటూరు బాపట్ల దగ్గర, ఆంధ్ర. దీనిలో మీరు దీనిలో ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటండి? ఛాలెంజెస్ మేజర్లీ ఇదే సార్. ఈ అనుకున్న బడ్జెట్లో ఈ స్కెడ్యూల్ తీయాలి, చెప్పాలనుకున్న కథ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నా ఎడ్జ్ ఏంటంటే రైటరు జీ హెడ్ అతనే. అవును, తేజ దేశరాజ్ ఆయనే రైటరు, అతనే మళ్ళీ నాకు జీలో అతనే జడ్జ్ చేస్తాడు అనురాధ్ గారితో పాటు. సో తన్ని సాటిస్ఫై చేయాలి యాజ్ ఎ రైటర్గా, మళ్ళీ జీ ఎంప్లాయీగా, జీ హెడ్గా తన్ని సాటిస్ఫై చేయాలి. సో అదొకటి. అది నిజంగా కూడా కత్తి మీద సాంగ్ కదా సార్. ఎందుకంటే ఇప్పుడు 2 వైపులా ఉండేది అతనే, తలుపు తీసేది అతనే, తలుపు గొళ్ళ వేసేది అతనే. అలాంటప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా యాక్చువల్లీ. ఇదేంటి ఇతని ప్రమేయంతోనే కదా మనం ఈ కథ చేస్తున్నాము. అవునండి. మళ్ళీ ఇతనికే వెళ్ళి నేను సమాధానం చెప్పాలనే ఒక మైండ్ సెట్ రావాలి కదా. అంటే నాకు ఇనిషియల్ కొంచెం టైం పట్టిందండి. బట్ తను నాకు ఇద్దరికి క్లోజ్నెస్ ఉంది ఫస్ట్ నుంచి. అంటే కల్కి, ప్రశాంత్ వర్మ కల్కి టైంలో తిను కల్కి రైటర్. అవును. సో అక్కడ అది తెలిసింది నాకు. తర్వాత నేను కనుక్కున్నాను, అంత మొత్తం మీ హిస్టరీ మొత్తం తీశాను సార్ ఈ 3 రోజుల్లో. వికట కవి కల్కి టైంలో ఫ్రెండ్ ఇతను. సో మోర్ దాన్ రైటర్ ఆర్ జీ హెడ్,
నాకు మోర్ దెన్ నా ప్రాజెక్ట్ ఒక దానికి రైటర్గా కో రైటర్గా నేను పెట్టుకున్నా. సో ఆ చనువు ఉంది తనతో. సో ముందే నేను చెప్పా. అందుకే కదా టైటిల్లో ఎప్పుడు మీకు ఈక్వల్గా ఇంకొక టైటిల్ పడదు. అవునండి. ఎక్కడైనా సరే ఒక డైరెక్టర్ అవును. కార్డ్ ఈస్ ద అవును. నెంబర్ 1 కార్డ్. ఇట్స్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అదే కార్డు. కానీ మీకు ఈక్వల్గా ఒక కార్డు పడతా ఉంది నేను ప్రతి ఎపిసోడ్లో. అదే తేజ దేశరాజ్. అవును. రైట్ సార్? అవునండి. అంటే నేను అబ్జర్వ్ చేశానని చెప్తున్నా మీకు. అందుకే అంతే అదే. అయితే దానికి కొద్దిగా ఎక్కడో ఒక ఈగో అడ్రాదా మీకు? ఈగో ఏం లేదు సార్. అంటే ఇప్పుడు టైమ్స్ మారుతున్నాయి. అంటే పూర్వం ఇదివరకు ఉండేది. కోదండరామిరెడ్డి గారు టైమ్స్ నుంచి యండమూరి గారు రాస్తే కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేసేవారు. అలాగే రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. దాసరి గారు రాసుకునేవారు, తీసేవారు. మా బాస్ జనరేషన్ నుంచి త్రివిక్రమ్ గారు, పూరి గారు వచ్చిన దగ్గర నుంచి రైటర్ డైరెక్టర్ అనేది అలవాటైపోయింది ఇండస్ట్రీలో, జనాల్లో. అంటే డైరెక్టర్ అనేవాడు రాయాలి, తీయాలి. ఎంత బాగా చెప్పారు సార్. అసలుకి ఎక్కడ అసలుకి కర్ర ఎరగలేదు, పాము జావలేదు. సో అది మా జనరేషన్కి వచ్చేసరికి పీపుల్ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ దట్ వీ రైట్ అండ్ వీ డైరెక్ట్. బట్ రాయొచ్చు, రాయకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను రాస్తా కథలు, బట్ అదే డైరెక్ట్ చేయాలని రూల్ లేదు సార్. నాకు మంచి కథ దొరికితే నాకు అది నా మెంటర్ లాగా, ఫ్రెండ్ లాగా ఉండే బిఎస్ రవి గారు చెప్పారు. ప్రదీప్ టైం చేంజ్ అవుతుంది, ఆయన పెద్ద రైటర్, టైమ్స్ చేంజ్ అవుతున్నాయి, వేరే వాళ్ళ కథల్ని అడాప్ట్ చేసుకో. సో ఇప్పుడు బాంబేలో కూడా అందరూ వేరే కథలను డైరెక్ట్ చేస్తున్నారు, సిరీస్ డైరెక్టర్లు, సినిమా డైరెక్టర్లు. మన దగ్గర ఇదివరకు జరిగేది. యూ గో ఇన్ టు దట్ షూ, అటు స్పేస్లో చూడు, వేరే కథలను కూడా చెప్పడం నేర్చుకో అని చెప్పంటే అదో ఛాలెంజ్ సార్. అది నిజంగా వేరే వాళ్ళ కథని మనం మన బాడీ సెన్సిబిలిటీస్కి ఓన్ చేసుకుని మన విజన్తో దాన్ని చూడటం అనేది. యాక్చువల్లీ మీకు రైటింగ్ రాకపోతే అది వేరే. అవును సార్. మీకే రైటింగ్ వచ్చినప్పుడు అది తీసుకొని దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని మీ బాడీలోకి ఇంకించుకొని మీ బ్రెయిన్లోకి తీసుకొని దాన్ని స్క్రీన్ మీద చూపించాలనే ఒక మైండ్ సెట్ ఉంది కదా, దానికి ఎలా ఉంటుంది సార్? అది ఒక ఎక్స్పీరియన్సే సార్. అది అంటే నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా మీకు? అది కాదండి, ఇది థర్డ్ ఆల్మోస్ట్. పెళ్లిగోలని మధ్యలో వెబ్ సిరీస్ చేశారు, పెళ్లిగోల 3 అని తమిళ చిన్న వెబ్ సిరీస్. అది తమిళకి అన్నపూర్ణ వాళ్ళు కో ప్రొడ్యూస్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అభిజిత్ వర్షిని. అవును, అర్థమైంది, గుర్తుంది. అది కూడా టిల్లు 2 చేసిన మల్లిక్రామ్ కథ. సో తన కథని నేను ఫస్ట్ టైం, అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడ కొంచెం తెలుసుకున్నా. ఒక 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లు తీసాక వాళ్ళు రావట్లేదని వాళ్ళు కంగారు పడ్డారు. లేదు అని చెప్పి అతని షూలోకి వెళ్ళటం చూడటం మొదలుపెట్టా. తర్వాత సర్వశక్తిమయం బిఎస్ రవి గారి కథ. సో ఆయన ఊహించుకున్న విజన్ అది అలవాటు చేసుకున్నా. ఇది ఇతనిది తేజ కథ. సో ఇట్లా వేరే వాళ్ళ కథలు అనేది మనం ఎలా చూడాలనేది అయితే ఒక ఎక్సర్సైజ్ సార్. అది సూపర్. అంటే అలవాటైపోయింది. అలవాటు చేసిన. కానీ మీకు కూడా ఒక రైటర్ ఉంటాడు, నేను కూడా దీన్ని మించి చేయాలనుకున్నప్పుడు మీకు ఆ స్వతంత్రం ఉంటుందా? ఉంటుంది సార్, ఖచ్చితంగా. అంటే అది ఒక బ్రదర్లీహుడ్లో లేకపోతే ఒక రైటర్ ఉంటుందా అని ఖచ్చితంగా. కొంతమంది ఉన్నారు సార్, నేను ఇక్కడ ఈ అక్షరం పెట్టాను కదా, ఈ అక్షరం ఇక్కడ ఎందుకు తీయలేదు మీరు అని అడిగే రైటర్స్ కూడా ఉన్న సంగతి నాకు తెలుసు. మనం అనుకున్నది మనం కన్విన్స్ చేయగలిగి ఇది బాగుంటుంది, ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే మైండ్ సెట్ నాకు ఉంది అనుకోండి సార్, ఖచ్చితంగా దే విల్ ఆల్సో యాక్సెప్ట్. అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సీన్ బాగుండాలి, ఆ రోజు చేసేది, తర్వాత కట్ బాగుండాలి. సో అది మనం కన్విన్స్ చేయగలిగితే దేలో. ఎన్ని రోజులు చేశారు సార్ వికెట్ కవి? ఇది టోటల్ 55 డేస్లో చేసాం సార్. 55 అంటే గుడ్ నెంబర్లో చేశారు సార్. చాలా నెంబర్లో చేశారు, చాలా fastగా చేశారు. ఎందుకంటే 200 మినిట్స్ ఉంది టోటల్గా. 200 మినిట్స్ సార్. 200 మినిట్స్ ఉంది. నేను అన్ని ఎపిసోడ్లు చూసుకున్నప్పుడు బాగానే అనిపించింది నాకు. వెరీ నైస్ సార్. అయితే మిగతా ఆర్టిస్టుల గురించి వచ్చేసరికి, సార్, రాజు గారి క్యారెక్టర్కి షిజ్జుని తీసుకున్నారు. ఆయన్ని ఇప్పుడు ఇది నేషనల్ వైడ్ అన్ని భాషల్లోకి వెళ్తుంది కాబట్టి ఆయన్ని తీసుకున్నారా సార్, లేకపోతే షిజ్జు గారే మెయిన్ ప్రయారిటీ అనుకున్నారా? యాక్చువల్గా నాకు కాస్టింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, తను యాక్టింగ్ చేసేవాడు. తను బాగా ఫ్రెండ్. అంటే షిజ్జు గారి రోల్కి రాజు చాలా ఇంపార్టెంట్ దీంట్లో కథలో. ఆల్మోస్ట్ హీరోయిన్ తర్వాత ఆయనే ఉండాలి. ఎవరు ఉండాలి, ఎవరు కావాలి, బట్ ఆహార్యం కూడా అలా ఉండాలి, నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్. ఎవరు అంటున్నప్పుడు తను వేరే ఆప్షన్స్ పెద్ద పెద్దవన్నీ ఇస్తూ ఉన్నాడు. షిజ్జు గారిది కూడా చూపించాడు. అరే ఈయన గ్రేట్ యాక్టర్, బట్ ఆ ఏజ్ పట్టుకురాగలమా అంటే సరే ట్రై చేద్దామని అలా సార్ని అప్రోచ్ అయ్యామండి. అయితే లుక్ టెస్ట్ చేసుకున్నాం, ప్రతిదానికి ప్రాపర్గా లుక్ టెస్ట్లు ప్రీ ప్రొడక్షన్ చేసామండి. సో చేస్తే ఆయనకి ప్రాస్థెటిక్
బియర్డ్ అన్నీ పెట్టగానే అసలు ఎవ్రీవన్ స్టండ్ అసలు. నేను చాలాసేపు గుర్తుపట్టలేదు. అదే. చాలా సేపు తర్వాత షిజ్జు కదా అనుకోని అదే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడో చూశాను. యాహ్! ఎక్కడో చూశాను గానీ గుర్తు రావట్లేదన్న ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ చేశారు బాగా. యాహ్! బాగా అనిపించింది. ఇకపోతే ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది సార్. అబ్బాయి రవితేజ అని చెప్పి నాకు తమిళలో పెళ్లిగోలలో నాకు చిన్న క్యారెక్టర్ నేనే ఇచ్చాను అబ్బాయి. తను ఎడిటర్ అండి తమిళలో అప్పట్లో. ఓకే. తర్వాత యూట్యూబర్గా చాలా ఫేమస్ అయ్యాడు తను. ఆ, దీంట్లో నాకు ఎక్కడో ఆ పాత్రకి చాలా పెద్ద కమిడియన్స్ నా ఫ్రెండ్స్ చాలామంది భయ్యా మేము చేస్తాం అని చెప్పి అడిగినా కూడా లేదన్నా కొంచెం దీనికి వేరే ఫ్రెష్గా చూస్తున్నానని చెప్పి వీళ్ళని కన్విన్స్ చేశారు. లేదు ఈ అబ్బాయి బాగుంటాడు. సూపర్. అండ్ ముందు గెటప్లో చూడగానే ముందు అందరినీ గెటప్స్తో కన్విన్స్ చేశాను సార్. ఓకే. నేను ఆ గెటప్లో చూడగానే అందరూ నవ్వుకున్నారు. భలే ఉన్నాడు, ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ గెటప్లా ఉంటుంది అది. అవును, అవును. దాన్ని ఫనీ వర్షన్లో చూసినట్టు ఉంటుంది సార్. అవును, కరెక్ట్. ఆ ఏజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆ పని చేసుకున్నప్పుడు కూడా నాకు బాగా నచ్చింది అది. ఇకపోతే ఈ కథకి సంబంధించి 2-3 ఎపిసోడ్లలో కొంచెం స్లో అయిన ఫీలింగ్ ఓకే. ఖచ్చితంగా. అంటే మీరు ఒక్కొక్క ముడి వేసుకుంటూ వెళ్తున్న టైం అది. అవును సార్. ఆ ముడి వేసుకుంటున్న టైంలో మీకు ఎవరైనా చెప్పారా? వచ్చింది సార్, ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ ఈ కథని కొంచెం అలాగే చెప్పాలి. కొంచెం టైం తీసుకున్నా కూడా కాదంటలేదు. నేను ఐ డిడ్ంట్ జడ్జ్ యూ. Yes, sir. మీరు ఎలా చేసుంటారు అనేది ఒక క్యూరియాసిటీ. చాలాసార్లు కూర్చున్నాం సార్ కట్టు మీద. మా ఎడిటర్ సాయి గారు, హనుమాన్ ఎడిటర్, ఆల్మోస్ట్ ఫ్రెండ్ ఆయన నాకు. ఇప్పుడు ఆయన ల్యాబ్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్. అంత ప్రశాంత్ వర్మ గ్రూప్ చెప్తున్నారు. హనుమాను ప్రశాంత్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. ఓకే. తన కథ కూడా నేను ఎప్పటి నుంచో అనుకున్నాం, ప్రీ ప్రొడక్షన్ చేసాం, 2-3 ప్రాజెక్టులు లాగే ప్రశాంత్తో కూడా. సో అక్కడ సాయి ఫ్రెండ్ నాకు. సో సాయి ఆయన నేను కూర్చొని చాలా చాలా టైట్గా అంటే ఈ పేస్ ఓకేనా అంటే బిఫోర్ షోయింగ్ టు జీ అంటే రైటరు అతన్ని కన్విన్స్ చేయాలి, జీ వాళ్ళకి చూపించాలి. బట్ ముందు మనం కన్విన్స్ అవ్వాలి టేబుల్ మీద. ఇది ఓకేనా కాదా 1-2 సార్లు దాన్ని చూసుకుని ఆ పేస్ని ఎక్కడ కథ డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే బయట వాళ్ళ కథలు మనం చేస్తున్నప్పుడు సార్ నా అండర్లైనింగ్ మైండ్లో ఉండేది అదే. వాళ్ళు అనుకున్న సోల్ పాయింట్, వాళ్ళు అనుకున్న ఎమోషను డ్రాప్ అయితే, ఎందుకంటే మనం ఎక్కడో డిబేట్ అవుతూ ఉంటాం, మేకింగ్లో పరిగెడుతూ ఉంటాం. బట్ వాళ్ళు ఒక చాలా కాన్సన్ట్రేటెడ్గా రాసి ఉంటారు అది. సో అది పోకూడదు అనే జాగ్రత్త తీసుకుని చేసాం. బట్ మీరు అన్నట్టు అక్కడ స్లో ఉంది సార్, బట్ కథలో ఉంది అది. మనం అంటే అలా చెప్పాల్సిన మూమెంట్ అది. మళ్ళీ ఏంటో ఇది కూడా మరో పరువమో అనే ఒక మైండ్ సెట్కి వచ్చా నేను. ఓకే. అక్కడి నుంచి చిన్నగా మీరు ఫట్ పని తీసుకెళ్ళిపోయారు. ఇంకా 4-5 వీక్స్ ఫెంటాస్టిక్. అంటే మీకు క్యారెక్టర్స్ రివీల్ అవుతుంటాయి. ఇంకా థర్డ్ నుంచి ఎపిసోడ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. అవును సార్. అంటే బాగుంది, మంచిగా అనిపించింది. అక్కడి నుంచి వెరీ నైస్ అనిపించింది. అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా సాటర్డే సండే రోజు కూర్చొని పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీ అందరూ చూడొచ్చు, ఏం టెన్షన్ లేదని చెప్పి నేను నా రివ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీ ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? ప్రస్తుతం ఒకటి సైఫై హర్రర్ ఒకటి రాసుకుని అప్రోచ్ అవుతున్నాను సార్. మూవీకా వెబ్ సిరీస్? మూవీకే సార్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రస్తుతానికి రైట్ నో నేనైతే రాయలా, బట్ వేరే ఇంకా రాలేదు. అంటే మీకు వస్తే అవకాశం చేసేస్తారా? చేస్తాం సార్. వెబ్ అనేది ఐ డోంట్ వాంట్ టు లీవ్ సార్, బికాజ్ దట్ ఈస్ ఫ్యూచర్. మనం చూస్తున్నాం హౌ వెబ్ ఈజ్ రూలింగ్ అండ్ హౌ దే ఆర్ డిసైడింగ్ అవర్ మార్కెట్స్. సినిమా మార్కెట్లు కూడా డిసైడ్ చేసే పొజిషన్స్లో వాళ్ళు ఇవాళ ఉన్నారు. అంటే మన రిలీజ్ డేట్లు ఇవన్నీ కూడా. సో కోఎగ్జిస్ట్ అవుతున్న టైమ్స్ సార్ ఇవి. ఎందుకంటే నేను మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ చాలామంది దర్శకులు వెబ్ సిరీస్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నాకు వెళ్ళాలి, బయటకు వెళ్ళిపోవాలి, సినిమా ఇస్ ద మెయిన్ కీ, సినిమా ఇస్ ఎనీ డే అని చెప్తున్నారు సార్. ఇంకా చెయ్యమంటున్నారు. నా బాధ నేను మీకు చెప్పిన టాపిక్ మీకు ఎందుకు మీరు కరెక్ట్ అంటున్నానంటే, నేను చెప్పాను కొంతమందికి అలా ఏం కాదు, ఇంకొకటి మంచి అవకాశం వస్తే చేయండి. అంజలి హీరోయిన్గా కూడా బహిష్కరణ బాగా వచ్చింది సార్, నాకు నచ్చింది. మంచి బాగా చేసాడు, చాలా బ్యూటిఫుల్ పాయింట్. అందులో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిందని చెప్పినప్పుడు హీఈస్ మళ్ళీ అతను నాకు తెలిసి సినిమా చేస్తున్నాడు. సినిమా చేస్తున్నప్పుడు వై సినిమా అనేది నేను అడిగాను. వై ఓన్లీ సినిమా అంటే మనం చెప్పాలనుకుంది ఇక్కడ నేను ఎంత చెప్పగలుగుతున్నాను అనేది తెలిసింది, అక్కడ ఇంకా బాగా చెప్తానని నాకు అనిపించింది అన్నాడు. నేను అన్నాను అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఏది వదిలిపెట్టద్దు,
ట్రావెల్ దిస్ అని చెప్పాను. హ్మ్. అంటే యాజ్ ఎ బ్రదర్లీ అవును సార్. అవును సార్. నేను అతను కూడా సొంత నా బ్రదర్ లాగా ఉంటాడు. అందుకని చెప్పాను. బట్ మీరు చెప్తుంటే నేను చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది. యాహ్! సార్. అందుకని యాహ్! సార్. చెప్తున్నా. వెబ్ అనేది చాలా మంచి మీడియం సార్. హ్మ్. అంటే కథలు చాలా నీట్‌గా చెప్పొచ్చు. హ్మ్. అంటే సినిమాలో టైం కొంచెం దొరుకుతది. టైం దొరుకుతది. క్యారెక్టర్స్‌ని బాగా చెప్పొచ్చు. సినిమా అనేసరికి మీటర్ వేరే ఉంటుంది. హ్మ్. ఆ పేస్ వేరే ఉంటుంది. పేస్ చాలా ఆ! ఫాస్ట్ ఉండాలి ఆ! కదా! సో, ఒక మంచి కథ చెప్పాలంటే వెబ్ అనేది చాలా డెఫినెట్‌లీ ఎనీ డే గుడ్ మీడియం. సార్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు. 'పూరి' గారి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? పూరి గారు ఆహ్, మీరు ట్రావెల్‌లో ఉన్నప్పుడైనా పర్లేదు. ఆయనకి నేను పెట్టే చిన్న చిన్న షార్ట్స్ చాలా ఇష్టం అండి. హ్మ్. అంటే ఒక ఏదో ఫ్రెండ్ ఒక ఒక కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళలాగా ఆయన అప్రిషియేషన్ ఇస్తూ ఉంటారు. నాకు అది ముచ్చటగా అనిపిస్తది. ఆయనకి నథింగ్ అది. ఆయన ఎన్నో ఎక్స్‌ప్లోర్ చూసుంటారు. చేసేసాడు ఆయన. నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా సార్. ఆయన ఆ షార్ట్ ఎలా పెట్టావు అనేవారు. షార్ట్ ఫిల్మ్స్ అంటే గుర్తొచ్చింది. మీరందరూ కలిసి యాహ్! సార్. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరిగింది. అవునండి. ఆ? అవును. అక్కడే మీరు పరిచయం. అక్కడైతే పరిచయం. అవును. టాప్ 10లో మీరున్నారు. ఆ! నేను షార్ట్ ఫిల్మ్ చేయలేదు సార్. నేను పూరి గారు కూర్చొని ఐడియాస్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఐడియాస్ ఆ! చెప్పేవాడు. ఆ ఫస్ట్ మీరు చెప్పిన గ్లింప్స్. అవును. ఓకే. దీని మీద ఆహ్, మీరు చేయండి అని చెప్పేసి ఇచ్చాం. అలా చెప్పిన వాళ్ళలో హీరో కార్తికేయ తెలుసు, కూడా తెలుసు. వచ్చాడు. నిన్న నేను ఎవరితోనో చెప్తున్నానండి. కార్తికేయ అలాగే వచ్చాడు. కార్తికేయ అలా ఆఫీస్‌కి. వచ్చాడు. ఎస్. నాకు పూరి గారు పరిచయం చేశారు. ప్రదీప్ టచ్‌లో ఉండు అవును. అని అట్లా. ఆ! కరెక్ట్. నాకది అది చాలా బాగా వెళ్ళింది సార్. చాలా మంది యంగ్‌స్టర్స్ ట్రై చేశారు. యంగ్‌స్టర్స్ ఎన్ని వేలండి. అవును. నేనైతే ఫిల్టర్ చేయలేక తెచ్చేవాడిని. కాపీ చేయలేక తెచ్చేవాడిని. మీరు చిన్నారాయణ గారు ఉండేవారు. పులగం చిన్నారాయణ అవును, గారు. అవును. పులగం చిన్నారాయణ గారే దానికి ఇనిషియేషను. అదే. పులగం చిన్నారాయణ గారే దానికి అది రాసేది అయన్నీ కూడా సార్ అయితే ఏం చెప్పారో అది. అవును. మేమందరం మా చేతనైంది మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అదే. అదే. దానికి సంబంధించి మాకు చాలా ఎక్స్‌ట్రా పనులుండేవి. ఆ! అందుకని అప్పుడు మేము అలా కలవాల్సొచ్చేది. కేవ్‌కి వచ్చేవాడిని రెగ్యులర్‌గా. యాహ్! బావుంది సార్. అయితే మళ్ళీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కలిసాం అయితే. లాంగ్ టైమ్ సార్. అవును. ఓ 10 ఏళ్ళు అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు హై-ఫై థ్రిల్లర్ అంటున్నారు కదా! సైఫై. సైఫై థ్రిల్లర్. ఆ సైఫై థ్రిల్లర్‌కొచ్చి మళ్ళీ గూడా ఇట్లాంటి ఆర్టిస్టులని తీసుకుంటారా? పెద్ద హీరోలకి ఏమన్నా ఎళ్తారా సార్? పెద్ద హీరో అంటే ఒక మార్కెట్ నోటెడ్ హీరో. లైక్ ఇప్పుడు మనం అనుకున్న కార్తికేయ గారులనే ఆ కైండ్ ఆఫ్ హీరోస్‌కి చూద్దాం సార్. ఓకే. అది కాక వేరే పెద్ద కథ ఒకటి రాసుకుంటున్నా. హ్మ్. దేవుడి దయ వల్ల అది కుదిరితే అపాయింట్మెంట్ తీసుకొని చెప్పాలని ఉంది. తర్వాత మళ్ళీ సర్వం శక్తిమయం ప్రొడక్షన్ సెటప్‌లోనే బిఎస్ రవి గారి దాంట్లో ఒకటి అవుతుంది సార్ సినిమా. ఓకే. ఆయన కథ, ఆయన ప్రొడ్యూసర్‌గా అదొకటి డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయన ఎందుకు సార్ డైరెక్షన్ చేయటం ఆపేశారు? ఆయన డైరెక్ట్ ఆపేయలేదండి. మేబీ బెటర్ స్టోరీ ఆయన నేను చెప్పాలనుకుంటే ఖచ్చితంగా యాహ్! చెప్తారేమో. ఆ! సార్ ఇప్పుడు మీరు అంత జాబ్ మానేసి వచ్చినప్పుడు యాహ్! సార్. ఏ ఊరు సార్ మీది? మాది రాజమండ్రి సార్. రాజమండ్రి. ఆ! అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ మదర్, ఫాదర్ వాళ్ళు గాని, యాహ్! మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు అడ్డు చెప్పలేదా సార్? భయపడ్డారండి. బట్ అడ్డయితే చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి నేను ఇంటర్మీడియేట్ నుంచి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నా. నేను పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎళ్తా. హ్మ్. బీటెక్ చదవను అని. హ్మ్. అంటే వెల్ ఆఫ్ ఫ్యామిలీ అండి మీది? ఏం కాదు సార్. నాన్నగారు ఈజ్ అకౌంట్స్ ఆఫీసర్. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అని రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ కట్టారు కదా! ఓకే. ఇట్స్ నేషనల్ వైడ్ కంపెనీ. వెల్ ఆఫ్ ఏం కాదు. జాబ్ మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ. హ్మ్. బట్ ఎక్కడో భయం ఉంటుంది కదా సార్ జాబ్స్ మీద వచ్చిన వాళ్ళం. సినిమా అనంగానే సినిమా కొంచెం ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. సరే ముందు చదువు ఫినిష్ చేయన్నారు. చదువు అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో వచ్చింది. అంటే ఐయామ్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్. ఐ వాస్ డీసెంట్ ఎనఫ్ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. యాహ్! సో, అట్లా అట్లా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. బట్ సినిమా అనేది వాళ్ళకి తెలుసు. వీడొస్తాడు ఇటు పక్కనే వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉన్నారు. సో, పాపం సపోర్ట్ చేశారు. మా అమ్మ అందరూ. లవ్ లైఫ్స్ ఏం లేదు సార్. ప్రస్తుతానికి సినిమా ముందు ఇప్పుడు 'వికట కవి'తో ఒక మెట్టెక్కాం. ముందు సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఇలాంటి సక్సెస్ ఒకటి చూడాలని అయితే ఉంది. వితిన్ 2025లో. దాని తర్వాత పెళ్లి అది ఇంట్లో చెప్పిన సంబంధం చేసుకోవాలి. ఇంట్లో చెప్పిన సంబంధం అనేది నొక్కి ఒక్కానిస్తున్నారు. మా అమ్మకి నచ్చాలి సార్. మా అమ్మకి నచ్చితే చేసుకుంటా. ఇక్కడికి చూసి అమ్మగారి ఫీలింగ్ ఏంటి సార్? అమ్మ సో హ్యాపీ సార్. అంటే ఆ రోజు స్టేజ్ మీద కూడా అనుకోకుండా జీ వాళ్ళు ఇన్వైట్ చేశారు యాంకర్ వాళ్ళు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళ కళ్ళలో ఆనందం. ఎందుకంటే నా స్ట్రగుల్ కంటే కూడా నేను అసలు స్ట్రగుల్ అయితే పడలేదు సార్. సీరియస్‌గా బై గాడ్స్ గ్రేస్ పూరి గారు ఆ జర్నీతో ఎప్పుడు నాకు కష్టం అనిపియలే. బట్ వీళ్ళు కష్టపడుతుండేవారు నన్ను చూస్తూ. ఇదేంటో లైఫ్ వదిలేసుకొచ్చాడు అని. మొత్తం మొన్న అదంతా పోయిందని అనిపించింది నాకు. వెరీ గుడ్. ఆ స్టేజ్ మీద మంచి ఫీల్ కదా సార్? యాహ్! సార్. మీ నాన్నగారు ఏమన్నారు సార్? నాన్నగారు చాలా తక్కువ మాట్లాడతారు. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా బాగా తీసావురా అండ్ ముందు
ఓకే. నువ్వు జాబ్ వదిలేసినందుకు ఒక పొజిషన్‌లో చూసావు. ఇప్పుడు 6 ఎపిసోడ్‌లను డివైడ్ చేస్తే యాహ్! సార్. 6 ఎపిసోడ్‌లో విచ్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్ అనేది మీ పాయింట్ సార్? థర్డ్ ఎపిసోడ్ సార్. థర్డ్ ఎపిసోడ్. థర్డ్ చాలా హై ఇచ్చే ఎపిసోడ్. అంటే హీరో రివీల్ అయ్యేది, యాక్షను, తర్వాత అతను ఏంటి, అసలు హై అంటే సినిమా అయితే అది ఇంటర్వెల్ బ్యాంగ్ అది. కానీ వాళ్ళ రిలీజ్ అయ్యే సినిమాలో మీ సినిమాలో ఒక లీడ్ చేసిన అతను ఎదురుగా తీసేస్తాడేమో పుష్ప 2లో. ఆ అబ్బాయి తారక్ అండి. తారక్ పొన్నప్ప. యాహ్! పీపుల్ ఆర్ వెయిటింగ్ సార్. టెర్రిఫిక్ యాక్టర్ అతను. మీకు తెలీదు, మీది వచ్చినప్పుడు యాహ్! ఇతన్ని ఎక్కడో చూసాము అంటే అందరూ కూడా ఓకే పుష్ప 2లో ఉన్నాడు. పుష్ప 2 దేవరాలో కూడా అంటే పుష్ప 2లో ఏమైందంటే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ మిగతా అందరూ ఒకలాగా అటెన్షన్ వస్తే ఓన్లీ తారక్ పొన్నప్పకి వచ్చిన అటెన్షన్ సపరేట్గా వచ్చింది. అవును సార్. అవును సార్. ఆ గెటప్ అది కూడా ముందు అసలు ట్రైలర్ అంతా కూడా ఫస్ట్ స్క్రీన్ షాట్లు కొట్టారు ఆ అబ్బాయి ఇది. కానీ కానీ నాకు మళ్ళీ ఖచ్చితంగా నచ్చింది రాజ్ గారి క్యారెక్టర్. అదే ఐ మీన్ మన రఘునాథ్ రఘుకుంచ గారు. రఘుకుంజ గారి క్యారెక్టర్. రఘుకుంజ గారి క్యారెక్టర్ అయితే నాకు అసలు చింపేశారనిపించింది. ఎందుకంటే ఆయనకు పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. అవునండి. ఇతను మంచోడా, ఆ ఎడ్జ్‌లో ఉంటారు. ఆ ఎడ్జ్లో ఉంటాడు. అది ఇక వచ్చి ఇంకా ఇతను ఇది అనే ఒక క్లారిటీ వచ్చిన దాకా అవును సార్. బాగా అనిపించింది. అరే మంచి బాధ్యత గల క్యారెక్టర్ చేసాడే, ఒక హీరోయిన్ తండ్రి కింద లెక్క కదా. అంతే హీరోయిన్ తండ్రి. అంతే. కానీ మేఘా ఆకాష్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. కానీ బట్ ఇది ఆమె చేయటం అనే దానికి వెనకాల మీకోసం చేశారా, కథ నచ్చి చేశారా, ఆమెకి మార్కెట్ తగ్గి చేశారా అనేది నాకు అర్థం కాలేదు సార్. మార్కెట్ ఏం తగ్గలేదు సార్. బేసిక్గా నాతో అడగొచ్చు కదా ఈ ప్రశ్న. అడగచ్చు, ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు తను స్టార్ హీరోయిన్. మన దగ్గర నితిన్ గారితో 2 సినిమాలు చేశారు. తర్వాత ధనుష్ గారితో చేశారు. గౌతమ్ మేనన్ హీరోయిన్ ఆవిడ. సో బేసిక్ కథ నచ్చింది. అండ్ ముఖ్యంగా మేము ఒక యాడ్ చేసాం సార్. ఒక యాడ్ ఫిల్మ్ ఒకటి చేసాం. అక్కడ నా క్లారిటీ ఆవిడ పట్టుకున్నారు. సో నేను టేబుల్ మీద ఫైల్ పెట్టగానే కథ బాగుంది, ప్రదీప్ కొంచెం క్లారిటీగా ఉన్నాడు, సో ఇంకా బ్యారియర్స్ లేవు. అండ్ వెబ్ స్పేస్లోకి ఆవిడ ఇప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నారంట. తమిళ్లో ట్రై చేశారు. ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. సో లక్కీగా అన్ని కలిసి వచ్చి ఈజీ కన్విన్స్ చేసాం. అండ్ చాలా యాడ్ అంటే ఎదురు చూస్తూ ఉంది కాబట్టి అంటే నేను వేరే మార్కెట్ తక్కువైందా ఇట్లా నేను అనే ఉద్దేశం కాదు. ఈ ఆన్సర్ చెప్పించడం కోసమే. లేదు సార్, రావాలి సార్ అలాంటి ఆర్టిస్టులు కూడా రావాలి. అంటే ఇప్పుడు హిందీలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు ఓటీటీకి. అట్లా వీళ్ళు కూడా వస్తే జనాలు కూడా. కానీ ఒక అపోహ ఉంది, చెప్పండి ప్రదీప్. సార్, ఓటీటీకి వచ్చేసామంటే వెబ్ సిరీస్లకి చేసేసుకుంటున్నామంటే వెబ్ సిరీస్లు పడిపోతే వీళ్ళు వెబ్ సిరీస్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఎక్కడ అంటారో అని చెప్పి చాలా మంది నటీనటులు రావట్లేదు. వాళ్ళందరినీ మీరు ఎలా మోటివేట్ చేస్తారు? లేదండి, అలా ఏం లేదు, నాకు తెలిసి లేదు. అంటే మేబీ 1-2 ఉండొచ్చు. ఒకటి కథ సార్, కథ అండ్ బడ్జెట్ సార్. ఇప్పుడు నిజంగా బడ్జెట్స్ బాగుంటే వాళ్ళు ఇప్పుడు సినిమాకి తీసుకునే దానికి ఓటీటీకి అంత ఉండకపోవచ్చు. మరీ 50-40% తగ్గించకుండా 10-20% తగ్గించుకున్నా దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండి. ఇప్పుడు మన దాంట్లో చేసిన వాళ్ళందరూ కోర్ కమర్షియల్ సినిమా ఫిల్మ్స్ లో ముక్తార్ ఖాన్ గారు, అమిత్ తివారీ, రఘుకుంచే గారు, వీళ్ళంతా కూడా ప్రాపర్. అమిత్ తివారీ న్యూస్ కూడా నాకు హ్యాపీ అనిపించింది. చాలా కాలం తర్వాత నాకు చెప్పాడు అతను, భయ్యా మంచిది చేస్తున్నా భయ్యా, మంచిదంతా వస్తా భయ్యా, మీతో మాట్లాడతాను భయ్యా అన్నాడు. అమిత్ ఇది కూడా నాకు భలే నచ్చింది. మీ మొత్తం అసలు గెటప్స్ లో అవును సార్, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ గెటప్ నచ్చింది అమిత్ది. ఆ కన్ను కట్టడం నాకు నచ్చింది సార్. అది అమిత్ కూడా లాంగ్ టైం ఫ్రెండ్ సార్. టెంపర్ నుంచి అతను ఇద్దరం గోవాలో తిరుగుతూ ఉండేవాళ్ళం. మంచి ఫ్రెండ్. ఎక్కడో ఐ వాంట్ టు యూజ్ హిమ్. చిన్నది ఇవ్వకూడదు, మనం తెలిసిన ఫ్రెండ్కి మనం చిన్నది ఇవ్వకూడదు అని వెయిట్ చేసి ఈ పాత్ర ఎవరు చూడాలి అమిత్ని ఇప్పుడు ఇలా బాగా అనిపించింది నిజంగా. అందుకే సి వికట కవి అనేది ఒక కంప్లీట్ ఒక పిక్చర్ మోడ్ లో ఎందుకు చూసారంటే బికాస్ ఆఫ్ దీస్ ఆర్టిస్ట్. కరెక్ట్ సార్, 100% కరెక్టే కదా సార్. అంటే మీకు ఆ సినిమాటిక్ ఫీల్ వచ్చింది అంటే వీళ్ళందరూ ఉండబట్టే. అంటే మెగా ఆకాష్, తర్వాత షిజు గారు, రఘు గారు, అమిత్, ముక్తార్ గారు వెరీ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ యాక్టర్ సార్. అవును, నాకు ఆయన పూరి గారి దగ్గర పరిచయం. మా దాంట్లో చాలా మంచి ఆర్టిస్ట్ సార్ ముక్తార్. చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. అంటే ఆయన ఎప్పటి నుంచి ఆయన హిస్టరీ చెప్తుంటే ఆయన బాలీవుడ్ లో 90s నుంచి ఉన్నాడు. ఆయన చాలా తక్కువ వాడారు, విశ్వరూపంలో చేశారు ఆయన. బట్ ఎక్కడో ఒక విలన్లో వాడతారు తప్ప ఒక ఆర్టిస్టులు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ఆయన. కానీ మీరు మంచి పని చేశారు సార్, విలన్స్ అందరినీ ఆర్టిస్టులు చేశారు. చాలా మంచి పేరు వచ్చింది. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వెబ్ సిరీస్ల వల్ల వీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారు, ఓన్లీ సినిమా కాకుండా. అవునండి,
ఇంట్లోకి వచ్చేస్తారు. అవును. అది అది చాలా అడ్వాంటేజ్ వీళ్ళందరికీ. యాహ్! నేను నా పాయింట్ కూడా వీళ్ళందరూ ఇలాగ ఇళ్లల్లోకి రావడం అనేది చాలా మంచి విషయం. ఫ్యూచర్ అంతా దీని మీద ఉందని చెప్పే ఉద్దేశమే. అవును సార్. అవును సార్. మిమ్మల్ని నేను వాదించట్లా కావాలని. యాహ్! యాహ్! మీకు అవును. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మీరు నాలానే చూస్తున్నారు ఓటీటీ స్పేస్‌ని ఇష్టంగా. యాహ్! ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ దేర్. అవును సార్. డెఫినెట్‌గా దెర్ ఈస్ అ మనీ. అవును. ఫ్యూచర్‌లో కూడా ఒక బిగ్ మనీ అక్కడి నుంచే రావాలి. అవును సార్. అప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా కలకల్లాడుతూ ఉంటది అనే పాయింట్ నాది. అంటే ఒక ప్యారలల్ ఇండస్ట్రీయే కదా సార్. ఇప్పుడు సినిమాలు కొంచెం పెద్ద సినిమాలు అయ్యి చిన్న సినిమాలు తగ్గుముఖంలో ఉన్నప్పుడు ఓటీటీ ప్రాజెక్ట్స్ తెలియకుండా వర్క్ కల్పిస్తుంది రైట్. అందరికీ. రైట్ ఫ్రమ్ టెక్నీషియన్స్, కెమెరా అసిస్టెంట్లు అవనివ్వండి అందరికీ, లైట్ మెన్స్కి. కరెక్ట్. సో ఇది కూడా ప్యారలల్ సర్వైవ్ అయితే ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మీకు వచ్చిన ఈ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? ఇన్ని దానిలో వచ్చి నేను చెప్తాను మళ్ళీ. నేను విన్నది చెప్తాను మీకు గురించి. మీరు చెప్పండి మీకు వచ్చిన బెస్ట్. రిలీజ్ అయ్యాక ఫ్రెండ్స్, నోన్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తూ అప్రిషియేట్ చేయడం చాలా బాగుంది, విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు, టైమ్ జోన్ గురించి మాట్లాడుతున్నారు, కథ చాలా పేసింగ్ బాగా సెట్ చేసామని. దట్ వాస్ గుడ్ సార్. బట్ బిఫోర్ రిలీజ్కి ముందు మన సౌండ్ డిజైనర్ యతిరాజ్ గారు ఉన్నారు. ఆయన రామనాయుడులో ఉంటారు. ఆయన కట్టించాం. ఆయన ఎప్పటి నుంచో లాంగ్ టైం ఫ్రెండ్. ఆయన చూసి ప్రదీప్ గారు నాకు గాంధీ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించింది అండి. 1982 అంటే నాకు అర్థం కాలే, మన జోనర్ కాదు అది, గాంధీ అంటారు ఏంటినా అంటే ఆ మూడ్ అలా ఉంది అని చెప్పారండి. ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఏవైతే ఉన్నాయో పీరియడ్ సెటప్, ఆ బట్టలు, ఆ వాతావరణం సెటప్ అది మీరు వేసుకోగానే, మీరు ఫస్ట్ ఆ పోలీస్ది నేను చూడగానే యా సార్ ఐ ఫెల్ట్ షాక్. అట్ ద సేమ్ టైం అమిత్ది చూసిన తర్వాత ఫైనల్గా నేను నరేష్ది నేను ముందు నుంచి చూస్తున్నాను కాబట్టి అది ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. వీళ్ళది నాకు బాగా వెరైటీ అనిపించింది. ఆ ఓల్డ్ జనాలు కానీ, తాగేవాళ్ళు కానీ, అక్కడికి వెళ్దాం ధైర్యం చేసి అనేవాళ్ళు కానీ నాకు అనిపించింది సార్. అందుకనే నేను అందుకే చెప్తున్నాను. సో అది దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సార్. అప్పటికి ఇంకా అసలు మేము ఆర్ఆర్ ఏమీ చేయలే, రఫ్ కట్ మీద అర్థమైపోద్దిగా ఇండస్ట్రీలో. ఆయన ఎన్ని చూసుకుంటారు, కొన్ని వేల సినిమాలు చేశారు ఆయన. సో దట్ వాస్ ద వెరీ గుడ్ కాంప్లిమెంట్ నాకు అది. షూటింగ్ టైంలో సార్, షూట్ టైంలో అందరికి అర్థమైంది సార్, వీఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్. ఇది రెగ్యులర్ ప్యాటర్న్ కాదు, వెబ్ సిరీస్ కాదు. అంటే ఏదో వచ్చింది సినిమాలు లేవు కాబట్టి వెబ్ సిరీస్ చేసుకుంటున్నాం టైంపాస్కి డబ్బుల కోసం అన్నట్టు కాకుండా, షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత కథ మీద అందరికీ నమ్మకం ఉంది, షూట్ మొదలైంది. ఇంకా ఫస్ట్ షెడ్యూల్కి అందరూ అటెన్షన్ సరెండర్ అయిపోయారండి. వీఆర్ మేకింగ్ సంథింగ్ బిగ్, అందరం దీంట్లో పార్ట్ అవ్వబోతున్నాం. నిజంగానే మీరు బిగ్ చేశారు సార్, నిజంగా సక్సెస్ అయ్యారు. యా సార్, సో హ్యాపీ. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ హిట్ అవగానే మళ్ళీ మీలాంటి చేయమని ఒక 10 మందికి అవకాశం వస్తుంది, ఖచ్చితంగా ఒక 100 మందికి ఫుడ్ దొరుకుతుంది. అందువల్ల నాకు కూడా హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఒకటి, ఇది అడగొచ్చో లేదో మీకు సంబంధించింది కాదు, బట్ పూరి గారి దగ్గర చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే బయటకు వచ్చినప్పుడు సస్టైనబిలిటీ లేక సూసైడ్స్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ పడే కష్టం నాకు తెలుసు. అంటే ఒక డైరెక్టరు ఎదుగుదలకి వెనకాల 6 నుంచి 8 మంది అసిస్టెంట్లు పనిచేస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకను, వాళ్ళు బతికేది ఆ క్రియేటివ్ జీనియస్ని చంపుకోలేక, ఎక్కడో వాళ్ళ కంటెంట్ నాకు కూడా ఒక రోజు వస్తాను ఎదురు చూస్తూ బతుకుతారు. అలాంటి టైంలో వాళ్ళు శాలరీస్ రాక, జీవితంలో ముందుకెళ్ళలేక సూసైడ్లు చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో 10 మందిలో ఒకళ్ళు వచ్చి ముందు నుంచి ఉంటే మిగతా 9 మంది పరిస్థితి, వాళ్ళందరూ ఏమైపోతున్నారు సార్? మామూలుగా అడుగుతున్నాను నేను. అది ఎప్పటికీ నాకు లోపల ఉండే ప్రశ్నే సార్. ప్రశ్న అయితే తప్పు కాదు కదా సార్? లేదు లేదు, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ అడిగారు. అంటే ఇక్కడ ఈ ఉన్న 24 క్రాఫ్ట్లలో లీస్ట్ బాదర్డ్ పీపుల్ ఎవరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు సార్. మాకు జీతాలు వచ్చాయా లేదా నేను వాళ్ళ ఫీల్ అవుతాను. నేను ఏదో డైరెక్టర్ అయిపోయాను మాట్లాడలేదు. ఒక 2 నెలలు ఇచ్చారా లేదా, మర్చిపోయారా, వచ్చిందా లేదా అని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. బట్ లక్కీగా మా బాస్ పూరి గారు, మీకు తెలియదే ఉంది, 14 years 2010-12 నుంచి కూడా ఐటీ జీతాలతో సమానంగా ఇచ్చేవారు ఆయన. కరెక్ట్. అందరూ కార్లు కొనుక్కోవాలి నా ఏడీలు అనుకునేవాడు ఆయన. ఆ కార్లో తిరగాలనుకునేవాడు. పార్కింగ్ స్పేస్ మీరు కేవ్లో చూస్తే మా ఏడీస్ అందరూ కొనుక్కుని కార్లు పెట్టుకోవాలి అనే మైండ్ సెట్ అయింది. అందరూ అంటే కార్లు కొనక్కర్లా, టైంకి జీతాలు ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ని వాళ్ళు పడే కష్టాన్ని గుర్తిస్తే, ఇప్పుడు అసోసియేషన్ కూడా ఇప్పుడు ఐ వుడ్ సీ వీరశంకర్ గారు వీళ్ళని కొంచెం
అడుగులు వేస్తున్నారు అటు పక్కకి. సో, ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే కానీ మొన్న ఈ మధ్య అది నేను దుర్గం చెరువులో దూకి ఆ! ఆ! ఒక అసోసియేట్ Yes, sir. డైరెక్టర్ చనిపోయాడు. యాహ్! సార్. అతనికి పలానా డైరెక్టర్ దగ్గర పనిచేశారన్నప్పుడు బాధేసింది సార్. ఆ! 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 వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏ తల్లి కన్నా బిడ్డలం కదా! అవును సార్. ఇక్కడికి వచ్చి పాపం ఆ! ఎవరికో ఏదో కథ చెప్పాలని వీళ్ళ కథ ముగించేసుకున్నారే అవును సార్. ఆ! అన్నప్పుడు లేదు సార్. ఇట్స్ టఫ్ సార్. అంటే మా మా క్రాఫ్ట్ అనేది అంటే అందరిలాగా ఇక్కడ బత్తాలు లేకపోతే క్లియర్ చేయకపోతే సినిమా రిలీజ్ ఆపుతాం. ఇవి ఉండవు కదా సార్. ఉండవు. ఆహ్, ఒకే ఒక క్రాఫ్ట్ సార్. అదే సార్. ఆ ఒక్క క్రాఫ్టే 24 శాఖలు గౌరవించి సెల్యూట్ చేసే ఒక క్రాఫ్ట్‌కి ఆ! ఇంటికి వస్తే బియ్యం డబ్బులు లేకుండా తిరిగే క్రాఫ్ట్ కూడా అదే. కరెక్ట్ సార్. మీరు ఓపెన్‌గా ఎవరు మాట్లాడింది మీరు మాట్లాడారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్ నాకు తెలుసు యాహ్! యాహ్! ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి నాకు చేతనైంది. ఆ! ఆ! అసలు నేనేం నా గురించి వదిలేసేయండి. యాహ్! అంటే వీటి కోసం ఒకటి మీరు తయారు చేయాలి సార్ మీలాంటి వాళ్ళందరూ. ఖచ్చితంగా సార్. నేను వీరశంకర్ గారిని కలవలేదు సార్. ఐ వాంట్ టు మీట్ హిమ్. నాకు బాగా క్లోజ్ అయింది. నేను కూడా చెప్తాను సార్ కలవండి. ఎందుకంటే నాకు బాగా పరిచయం అండి. నేను కొంచెం ఈ అడవుల్లో ఎంతో మంది పెద్ద పెద్ద సంస్థలు ఆ! అసిస్టెంట్ డైరెక్టర్లకు మాత్రం సాలరీస్ ఇవ్వకుండా Hmm. వాళ్ళ పబ్బాలు గడుపుకుంటుంటే అవును సార్. నేను వాళ్ళందరి మీద ఫైట్ చేస్తాను సార్. నాకు వాళ్ళందరూ తెలుసు. అదే. ఎవరెవరు జీతాలు ఇవ్వట్లేదో మీరు జీతాలు ఇవ్వనప్పుడు మీరు సినిమాలో చేయొద్దు, ఆ! వెబ్ సిరీస్లో చేయొద్దు. వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి మీకు ఎవరు సార్ రైట్ అవును సార్. అని నేను అడుగుతాను సార్ డెఫినెట్గా. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ సార్. అంటే కొంచెం కార్పొరేట్ స్టైల్ అవుతుంది ఆపరేట్ చేస్తున్నారు అవుతుంది ప్రొడక్షన్ అట్ ద సేమ్ టైం కంపెనీస్. ఇప్పుడు కూడా జరుగుతుంది. జరుగుతున్నాయి సార్. బట్ దాని మీద ఒక నిఘా, ఒక దృష్టి ఉండాలి. అది అసోసియేషన్ ద్వారానా లేకపోతే వేరే ఇంకా ఏ బాడీ పెట్టి మనం వల్ల మీరన్నట్టు కాపాడుకోవాలి సార్. ఎందుకంటే చాలా హోప్స్‌తో వస్తారు సార్ పాపం ఎన్ని కథలు చెప్తానికి వస్తారో పాపం yeah, వాళ్ళకి కథ లేకుండా పోతే అవును సార్. ఎక్కడికి పోతారు సార్ అండి? అంతే కదా. నిజంగా ఎక్కడే బతకడానికి వస్తారు. అవును. అవును. తిప్పి కొడితే 4 కిలోమీటర్లు ఉండదు. అవును సార్. 4 కిలోమీటర్లు లేని దానికోసమే ప్రపంచం అందరూ ఎదురు చూస్తారు అవును సార్. ఇంత కళ్ళు వేసుకొని. అదే. వాళ్ళకి కథ చూపించడానికి వచ్చి వాళ్ళకి కథ లేకుండా పోతే అవును. ఎంత బాధ సార్. అవును. వేరే మీకు సంబంధం లేదు బట్ మీరు మొన్నటిదాకా చేసి వచ్చారు లేదు కాబట్టి సార్. ఖచ్చితంగా. అది దాటి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈవెన్ ఐ వాంట్ టు పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్ సార్. లాస్ట్ టైం ఎలక్షన్స్ వాటిలో నేను అంత యాక్టివ్‌గా లేను. ఈ షూట్‌లో అది ఉండే. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు మీట్ ద బాడీ వీరశంకర్ గారిని ఒకసారి కలిసి నాకు బాగా పరిచయం ఆయన. నాకు చాలా ఇష్టమైన బాగా ఇష్టపడతారు ఆయన. ఇటుపక్క నేనేం చేయగలను ప్రదీప్ వంతు సాయంగా లేకపోతే ఒక వర్కర్‌లా నేనేం దానికి హెల్ప్ అవ్వగలను. అయ్యా వర్కర్ లాగానే ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేయలేము. అదే అండి. ఎందుకంటే ఒక అది పెద్ద 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 బాడీ, మహాసముద్రం పెద్ద సార్ పెద్ద అది. పెద్ద ఓషన్ సార్ అది. అవును. సో నేను కూడా ఉంటా. ఏదైనా చేద్దాం సార్. ఖచ్చితంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు అటు పక్కకి. ఇప్పుడు కొంచెం బెటర్ సార్. మీరు చెప్పండి సార్ నా వైపు నుంచి కూడా నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను. షూర్‌గా. ఎందుకంటే వాళ్ళకి కూడా మాకు భరోసా ఉండాలి సార్. అవును సార్. మంచి కథ చెప్పడానికి 10వ తరగతి చదివినోడైనా ఒకటే, అవును. ఇంటర్మీడియట్ చదివిన ఒకటే, పెద్ద పెద్ద ఎంటెక్లు చదివిన ఒకటే, అందరూ ఒకటే సార్. అది నేను అంటే ఇప్పుడు నా దగ్గరికి కూడా చాలామంది వస్తారు సార్. చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా డీల్ చేసి వాళ్ళు ఏంటి, వాళ్ళ కథలు ఏంటి, ఇదంతా కూడా పురి గారి దగ్గర చూసిందే. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఆయన ఎంతమంది చూసుంటారు, కొన్ని వేల మందిని చూసారు ఆయన. కరెక్ట్ కరెక్ట్. బట్ ఏ రోజు ఎవరిని నొప్పించి పంపించింది అయితే నేను నిజంగా ఎప్పుడు కూడా చూడలే. సార్ ఆర్జీవి గారి మీద అంటే కూడా నాకు విపరీతమైన ఆయన రెస్పెక్ట్. కూడా అంతే. ఆయన కూడా అంతే. ఆయన కూడా ఆయన దగ్గరకు వచ్చేవాడు. నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చూసాను సార్. ఆయన నేను అప్పలరాజు షూట్లో ఉన్నప్పుడు నేను అప్పుడే పరిచయం. ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం. కథాక్సిడెంట్ దర్శకత్వం అప్పలరాజు. అప్పలరాజు ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. అప్పుడు ఫోటోలు పట్టుకునే వాట్సాప్లు లేవు కాబట్టి ఆయన ఎవరైనా చిరాకు పడతాం. మనం ఇప్పుడున్న దీనికి లోపల మా ఐడి ఉంటాడు వెళ్ళండి అంటాం. ఇప్పుడు నా ఉన్న దీనికి ఆయన లోపల మా ఐడి ఉంటాడు ఇవ్వండి అన్నాడు. అంటే ఈ సచ్ హంబుల్. అంటే వాళ్ళకి చిన్న పెద్ద అందరూ ఒకటే వాళ్ళకి. రాము గారు, పూరి గారు అలాగా ట్రీట్ చేసే విధానం రావాలి సార్ మనుషుల్ని. అంటే అది చిన్న ఆర్టిస్టా, చిన్న అసిస్టెంట్ డైరెక్టరా, ఆ సిస్టమ్ మేబీ అది కానీ మీతో మాట్లాడితే నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది రోజు ఉంటుంది నాకు, బట్ ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. ఫైనల్గా మీతో మాట్లాడాను. యా సార్. యా సార్. నేను కొంచెం భారం తగ్గించుకున్నాను. లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. మీరు మంచి ఇంకా ఇట్లాంటివి చాలా చేయండి సార్. షూర్. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా తప్పకుండా. మీరు మంచిగా ప్రేక్షకులకు అందించండి. షూర్ సార్. ఎన్నో కథలు ఉంటాయి. పూరి దగ్గర నుంచి వచ్చారంటే అసలుకి సార్ నాకు పూరి గారు కనపడట్లేదు కాబట్టి నాకు మిమ్మల్ని పూరి గారిలో చూసుకుంటాను. చాలా రోజులు అయింది. మా బ్యాంక్ అదే సార్. ఆయన అదే అన్నారు ఒకసారి, ఎప్పుడైతే మనం ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయావు నువ్వు డైరెక్టర్గా టైం ఉండదు, సో రాసి పెట్టుకో అనేది నేను 10 years బ్యాక్ ఆయన చెప్పిన మాట. కానీ మిమ్మల్ని అడగకూడదు, కానీ ఇంకొక ప్రశ్న అట్లాంటిది అడుగుతాను. అడగండి. ఎందుకంటే ఈ డైరెక్టర్స్గా వస్తారు, యా
వన్స్ ఎక్కడో పెద్ద బ్రాండ్‌తోనో ఓపెనింగ్ హడావుడి అన్నీ చేసుకొని ఒక సినిమా రిలీజ్ అయిపోతది. యాహ్! ఆఫ్టర్ దట్ ఆ సినిమా అంటే కారణాలు 100 కారణాలు. 'కర్ణుడి చావుకి 100 కారణాల' వల్ల ఆ సినిమా ఆడదు. ఇతను మళ్ళీ ఎక్కడికెళ్తాడు సార్ ఈ డైరెక్టరు? ఈ డ అది ఇంకా అది సార్ అంటే ఐ కుడ్ సీ మెనీ ఆఫ్ దెమ్ యాజ్ ఈపీస్ టుడే హుహు. ఆర్ కో డైరెక్టర్స్. లేదు ఇంక బ్యాక్ వెళ్తున్నారు సార్. అది అలా వెళ్ళిపోయినోళ్ళు చాలా మంది తెలుసు కదా మీకు? ఉన్నారు సార్. మీకు తెలుసు కదండీ! ఉన్నారు. బెటర్ సార్. అంటే ఇక్కడ ఉండి నలిగిపోయే కంటే ఈ పాత నాది గాదు. నాది కాదని ఫిక్స్ అవ్వడం తప్పేం లేదండి. అంటే దాన్ని కూడా నామోషీగా ఫీల్ అయ్యి ఇబ్బంది పడతా ఉండే కంటే వన్ ఫైన్ డే వైఫ్ అండ్ హస్బెండ్ గనక కలిసి ఉండి గొడవలు పడే కంటే విడిపోవడం బెటర్. విడిపోయి హ్యాపీగా ఎవరి లైఫ్‌లో లీడ్ చేయడం అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరే ఇంకో క్రాఫ్ట్స్‌లో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. అదే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే అనిశ్చితి ఉందో, ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో, దాని నుంచి ఎందుకు మనం కరెక్ట్ పొజిషన్‌లోకి వెళ్దాం అని చెప్పి తీసుకోవడం తప్పే ఉంది. తప్పే లేదు. ఇట్స్ నాట్ ఇదే ఇట్లా చేయాలని ఒక రూల్ ఏం లేదు. రూల్ ఏం లేదండి. అంటే ఓటమి ఒప్పుకోవడం తప్పేం లేదు సార్. అదే ఇంకా పెద్ద విజయం కింద తీసుకోవాలి. ఓటమి ఒప్పుకోవటం, పరుగు ఆపడం అనేది ఒక బ్యూటిఫుల్ కళ సార్ అది. ఇట్స్ ఆర్ట్. సో వెరీ నైస్ సార్, వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకో మంచి హిట్ కొట్టకపోయినా హిట్ కొట్టినా నెక్స్ట్ ఇమ్మీడియట్గా తీసుకునే లోపు మళ్ళీ మనం కలుద్దాం సార్. డెఫినెట్గా మనం కలుస్తూనే ఉంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ని పరిచయం చేశాను. ప్రదీప్ మద్దాలి గారు ఇప్పటితో ఆగరు. చూస్తూ ఉండండి ఎన్ని మిరాకిల్స్ చేస్తారు. మంచి మంచి కంటెంట్ని అలా ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ అబ్బా అనిపించారంటే రేపు పొద్దున ఇంకొక కొన్ని కథలతో వచ్చినప్పుడు ఆయన ఏ రేంజ్ హిట్లు ఇస్తారనేది మీ ఊహకే వదిలేస్తాను. ఇలాంటి ఎన్నో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్ల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.